వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శుక్రవారం రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి, చాలా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి, శుక్రవారం రోజు మీ ఇంట్లో ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రం, కష్టాలు, ఆర్థికంగా, మానసికంగా మీరు పడే క్షోభంతా కూడా దూరం అవుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి శుభం కలుగుతుంది. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా అన్నీ దూరం అవుతాయి. మీ దాంపత్య జీవితంలో మరియు మీరు ఆరోగ్యపరంగా పడే బాధలు మరియు కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. మీకు వచ్చే పీడకలు కూడా ఇక రావు. అయితే శుక్రవారం రోజు 2 పరిహారాలు కర్పూరంతో చేయాలి. అయితే కర్పూరం చాలా విశిష్టమైనది. అందులో పచ్చ కర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది కూడా. పచ్చ కర్పూరంతో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. దేవీ దేవతల కటాక్షం కూడా మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు ఈ 2 పరిహారాలు మీరు ఖచ్చితంగా చేశారంటే మీకు దాంపత్య జీవితంలో ఫైనాన్షియల్గా, ఎకనామిక్గా అన్ని ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. మీరు కోరుకున్న జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు. ఎన్నో పూజలు చేస్తే గానీ ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మనకు కలగదు. అలాగే దేవతలు కూడా మనల్ని కరుణించరు. అలాగే దేవతలు కరుణించేలా, లక్ష్మీ కటాక్షం కలిగించేలా మనం నడుచుకోవాలి. అంటే ఈ పరిహారం శుక్రవారం రోజున ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా చేసుకుంటే దూరం అవుతాయి. మీ జీవితం సంతోషంగా, సుఖంగా, ఐశ్వర్యంతో ఉంటుంది. అయితే ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 2 పరిహారాలు ఉన్నాయన్నమాట. అందులో మొదటిది ఉదయం ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం ఉదయం చేస్తే ఇక మీకు తిరిగనేది ఉండదు. ఉదయం మాత్రమే చేయాలి. ఉదయం లేవగానే స్త్రీలు పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకుని తలంటూ స్నానం చేసి మంచిగా నిండుగా ఉండి ఈ పరిహారం చేయాలి. నియమ నిష్ఠలతో చేయాలి. ఈ పరిహారం ఖచ్చితంగా 100కు 100% రుజువు చూపిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో పడే ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటంటే, పూజ చేసిన తర్వాత ఒక పచ్చ క్లాత్ను కానీ, ఎరుపు కలర్ క్లాత్ను కానీ తీసుకోవాలి. అందులో పచ్చ కర్పూరాన్ని వేయాలి. కొంచెం పచ్చ కర్పూరం మీ ఇంట్లో లేకపోతే బయట పూజ స్టోర్స్లో దొరుకుతుంది. అయితే పచ్చ కర్పూరం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఉండాలి. మనం హారతి కర్పూరం కాకుండా పచ్చ కర్పూరాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. పచ్చ కర్పూరం సాధారణంగా వ్యాపారం చేసే చోట్లలో, ఇళ్లలో ఉంచుకుంటారు కదా, మీరు కూడా ఉంచుకోండి. మీకు శుభం కలుగుతుంది. ఎరుపు రంగు క్లాత్లో అయినా సరే, లేదంటే పచ్చ రంగు క్లాత్లో అయినా సరే కొంచెం పచ్చ కర్పూరాన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత పసుపు, కుంకుమ, ఇంకా కొన్ని అక్షింతలు వేసి ఒక ముడుపులాగా కట్టి మూటలా కట్టాలన్నమాట. దీపారాధన చేసి కర్పూరంతో కానీ, పచ్చ కర్పూరంతో కానివ్వండి, దేవుడికి హారతినివ్వాలి. అలాగే ఆ ముడుపు కూడా హారతినివ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ముడుపును మీ చేతితో పట్టుకొని మీకున్న కష్టాలు, బాధలు అన్నీ చెప్పుకొని అమ్మవారిని ఆరాధించి ఆ ముడుపును పట్టుకుని ఇల్లంతా తిరగాలి. మీకు ఇష్టమైన దైవం తలుచుకుంటూ తిరగాలి. మొత్తం తిరిగి ఆ పచ్చ కర్పూరం ఉన్న మూటను దేవుడి దగ్గరికి తీసుకువచ్చి, అలాగే ఇంకా మీరు ఏ సమస్య ఉన్నా దేవుడికి మొక్కుకొని ఆ ముడుపును తీసుకుపోయి సింహద్వారానికి కట్టాలి. అందరికీ కనిపించేటట్టుగా ఎదురుగా కట్టాలి. దాన్ని అందరూ చూడాలి. నరదృష్టి ఇంట్లో ఉన్న ఏవైనా నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇంట్లో ఉన్న మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా సింహద్వారానికి ఆ ముడుపును కట్టండి. మీకున్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. సింహద్వారానికి ముడుపు కట్టడం వల్ల మీరు ఫైనాన్షియల్గా చాలా లాభాలు పొందుతారు. బిజినెస్లో కానీ, లేదంటే దాంపత్య జీవితంలో కానీ చాలా వెలుగులు చూస్తారు. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఈ పరిహారం చేయండి. అలాగే రెండో పరిహారం ఏంటంటే, సాధారణంగా కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో స్త్రీలు నియమం కొద్దీ ఈ పరిహారం చేయాలి. అప్పుడే ఇవి జరుగుతాయి, లేదంటే అస్సలు జరగవు. చాలా నియమంగా చేయాలన్నమాట. ఇక ఆ రెండో పరిహారం ఏంటంటే, పచ్చ కర్పూరాన్ని ఈ 4
4 చోట్ల పెట్టండి చాలు. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, పీడకలలు రావు, దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది, పిల్లలు చక్కగా చదువుకుంటారు. అయితే ఈ 4 చోట్ల పరిహారం ఏంటో ఎలానో చెప్తాను. ప్రతి ఒక్కరి ఇంట్లో 4 చోట్ల పెట్టండి. ఒకటి, ముందుగా హాల్లో ఒక చిన్న ప్రమిదలో వేసి కర్పూరాన్ని పెట్టండి. అలా పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే బెడ్రూమ్లో కూడా వేసి పెట్టండి. ఒకవేళ బెడ్రూమ్లో కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీ దగ్గర కొంచెం పచ్చ కర్పూరం కిటికీ దగ్గర పెట్టి ఉంచితే మీకు పీడకలలు రావు, సుఖంగా నిద్ర వస్తుంది, దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది. అలాగే కిచెన్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వల్ల అది కూడా పక్కకు పెట్టండి. ఇక మీకు తిరిగి ఉండదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇంట్లో మీకున్న సమస్యలన్నీ కూడా మీకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అనే సమస్యలు లేకుండా పోతాయి. ఇలా చేస్తే చాలు. పచ్చ కర్పూరాన్ని కిచెన్లో పెడితే చాలు. పెట్టిన తర్వాత ఫలితాలు మీరే చూసి ఆశ్చర్యపోతారన్నమాట. ఆరోగ్య సమస్యలు వస్తే ఇంట్లో ఎవరికైనా సరే వెళ్ళిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కిచెన్లో నిండుతుంది. కిచెన్లో స్త్రీలు చక్కగా నియమం కొద్దీ ఇలా చేస్తే, అలాగే ఇంట్లో బీరువాలో కూడా పచ్చ కర్పూరాన్ని పెడితే బంగారం డబ్బుతో పాటు పెట్టాలి. బంగారం డబ్బుతో పాటు పెడితే అవి రెట్టింపు అవుతాయి. బంగారు అందరూ కూడా తాకట్టు పెడుతూ ఉంటారు కదా, చాలా సమస్యలు పడుతూ ఉంటారు. అప్పుడే బంగారం మళ్ళీ విడిపించుకోవాలనుకున్నా, బంగారాన్ని మళ్ళీ కొనుక్కోవాలనుకున్నా బంగారం డబ్బుతో ఈ పచ్చ కర్పూరాన్ని పెట్టండి, బీరువాలోనే పెట్టండి. ఇక మీ బంగారము, మీ డబ్బు రెట్టింపు అవుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే వ్యాపారం చేసే లాకర్లో కూడా పెట్టండి. ఇంట్లో కానీ బయట కానీ లాకర్లు ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టండి. బయట పనులు చేసే షాపులో లాకర్స్ ఉంటాయి కదా, అలాంటి లాకర్లో కూడా పచ్చ కర్పూరం పెట్టి ఉంచాలి. ఇక మీ డబ్బుకు తిరిగి ఉండదు, వ్యాపారం చక్కగా సాఫీగా సాగుతుంది. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వ్యాపారంలో మనం చూడవచ్చు. ఇలా ఈ 2 పరిహారాలు మన బెడ్రూమ్లో, కిచెన్లో మరియు బీరువాలో పెట్టే పరిహారం ఖచ్చితంగా 100కి 100% రుజువు అవుతుంది. మరియు సింహద్వారాన్ని కూడా కట్టి చూడండి. ఇక మీకు ఏ దిష్టి ఉండదు. నరదృష్టి, దాంపత్య జీవితంలో గొడవలు, ఇంట్లో సమస్యలు, ఆర్థికంగా మానసికంగా పడే ఇబ్బందులు, ఎంతోమంది దిష్టి తగిలి బాధపడుతూ ఉంటారు కదా, ఎదుటివారి ఏడుపు మన మీద అస్సలు ఉండదు. అలాగే వారానికి ఒక్కసారైనా సరే మీరు పూజ చేసేటప్పుడు హారతి ఇస్తారు కదా, ఆ హారతి కర్పూరంతో కాకుండా పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి. అమ్మవారికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు ఈ పచ్చ కర్పూరంతో చేస్తే అమ్మవారు మనకి 10 రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఈ పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే రాత్రి పడుకునే ముందైనా సరే ఈ 2వ పరిహారం అనేది చేసుకోవచ్చు. మొదటి పరిహారం మాత్రం ఉదయం మాత్రమే అమ్మవారికి మనసులో స్మరించుకొని అమ్మవారి మంత్రాలు జపిస్తూ పూజ దీపారాధన చేసి ఈ పరిహారం ముడుపు కట్టుకొని సింహద్వారానికి కట్టాలన్నమాట. 2వ పరిహారం మాత్రం రాత్రి 12 లోపు మీరు పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 4 చోట్ల పచ్చ కర్పూరాన్ని పెట్టండి. శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, పచ్చ కర్పూరం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజున పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.